హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్. వార్ 2 అండ్ ఎన్టీఆర్ నీల్. సో ఈ రెండు ప్రాజెక్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ బై ఎన్టీఆర్ గారి కెరియర్ లో. అండ్ ఇప్పుడు చూసుకుంటే వార్ 2 ఫస్ట్ వస్తుంది అండ్ ఎన్టీఆర్ నీల్ తర్వాత వస్తుంది. సో మొత్తానికి రెండు ప్రాజెక్ట్స్ కూడా అసలు బీభత్సమైన హైప్ తో వస్తున్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఇవంతా బాగానే ఉంది, కానీ ఫ్యాన్స్ కన్నిటికి అందరికి కూడా ఈ రెండు ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ బాగానే ఉంది. బట్ ఈ రెండు ప్రాజెక్ట్స్ మీద అసలు ఫ్యాన్స్ కి అసలు ఎక్కువ క్రేజ్ ఉన్నది ఏ సబ్జెక్ట్ పైన, ఎన్టీఆర్ నీలా లేకపోతే వార్ 2నా? అండ్ ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ కొలగొట్టబోతుంది అండ్ ఫ్యాన్స్ కి విపరీతంగా వెయిట్ చేస్తున్న సినిమా ఏది అనేది క్లియర్ కట్ గా మనం మాడుకోవాల్సిందే. ఎస్, తప్పకుండా మీరు కూడా కామెంట్ లో తెలియజేయండి ఏది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ఏ దానికోసం వెయిట్ చేస్తున్నారు భీకరంగానే. సో ఎందుకు కూడా మీరు రాయాలి మళ్ళీ. సో మొత్తానికైతే ఇప్పుడు మాడుకోవాలి భయ్యా, కలెక్షన్స్ ఏది నంబర్ 1 లో ఉండబోతుంది అండ్ ఏది నంబర్ 2 లో ఉండబోతుంది. సో క్రేజియస్ సబ్జెక్ట్ ఏది, ఫ్యాన్స్ అవైటింగ్ మూవీ ఏది? సో దీనికి ఆన్సర్ చెప్పాలంటే క్లియర్ కట్ గా ఈ సినిమాల గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ 2 గురించి మాట్లాడుకుందాం భయ్యా. వార్ 2 అనే సినిమా అయాన్ ముఖర్జీ తీస్తున్నాడు అనమాట. ఈ అయాన్ ముఖర్జీ ఎవరికి తెలియదు భయ్యా. ఇన్ఫాక్ట్ ఎస్, అది ఎందుకంటే మనకు అంటే అఫ్ కోర్స్ ఇందులో తెలుసు, ఇందులో కూడా కొంతమందికి తెలుసు, అంటే ఒక 80% తెలుసు, 20% ఇంకా తెలియదు. సో మన తెలుగులో అయితే ఎవరికి తెలియదు. ఎస్, ఇది ఫ్యాక్ట్. ఏదో అజయ్ దేవగన్తో ఒక సినిమా తీసాడు అనమాట, అంతే. అంతకు మించి ఇంకా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేవు, ఆ ఒక్క హిట్ తప్ప. సో ఇక చూసుకుంటే డైరెక్టర్ కి భీకరమైన హిట్స్ లేవు కాబట్టి ఓకే, డైరెక్టర్ పరంగా ఈ సినిమాకి ఏమీ లేదు. బట్ వార్ అనే సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది కదా, సో ఆ క్రేజియస్ సబ్జెక్ట్ తోనే ఈ వార్ 2 తీస్తున్నారు అనమాట. సో ఇందులో మెయిన్ గా ఏదైనా చెప్పుకునే దగ్గర ఉందంటే అది హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ మాత్రమే. ఎస్, వీళ్ళిద్దరిని చూసుకొనే అసలు హిందీ మార్కెట్ ఒక రేంజ్ లో పుల్ అవబోతుంది. అండ్ మెయిన్ గా హృతిక్ రోషన్ ఉండబోతున్నాడు కాబట్టి అక్కడ స్టార్ హీరో కాబట్టి ఇంకా మామూలుగా పుల్ చేయడు. ఇంకా తెలుగు రాష్ట్ర విషయం తెలిసిందే కదా, అలా ఊగిపోతాయి అంతే వార్ 2తో. సో మొత్తానికి ఇది ఒక క్రేజియస్ సబ్జెక్టే. బట్ ఫ్యాన్స్ లో చూసుకుంటే మాత్రం మరీ బీభత్సంగా వెయిట్ చేస్తున్నారా అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కంటే ఎక్కువగా అంటే మాత్రం కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. ఎస్, ఎందుకురా అంటే ఇది సోలో సినిమా కాదు కదా. ఎన్టీఆర్ సోలో సినిమా అంటే భీకరంగా వెయిట్ చేసేవాళ్ళు, అప్పుడు తెలిసిపోయేది ఈ రెంట్లో ఏది గొప్ప అని. బట్ ఇప్పుడు కలెక్షన్ విషయానికి వచ్చేస్తే వార్ 2 ఎక్కువ కలెక్ట్ చేస్తుందా, ఎన్టీఆర్ నీల్ ఎక్కువ కలెక్ట్ చేస్తుందా అంటే ఎన్టీఆర్ నీల్ గురించి మాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలెక్షన్ గురించి మాడుకోబోయే ముందు ఎన్టీఆర్ నీల్ సబ్జెక్ట్ గురించి మాడుకుంటే ప్రసాద్ నీల్ బిగ్ డైరెక్టర్, కేజీఎఫ్, సలార్లు, ఇక అది ఒక రకం లేండి. ఇక మాస్ లో ఇమెన్స్ ఫాలోయింగ్ ఉన్న ఒక డైరెక్టర్ అనమాట. ఎలివేషన్స్ కేర్ ఆఫ్ అడ్రస్. సో మొత్తానికి మోస్ట్ అవాయిడెడ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్టీఆర్ గారి కెరీర్ లో కూడా ది బెస్ట్ సినిమా కాబోతుంది అని వార్తలు వచ్చిన సినిమా. సో ఎప్పటి నుంచినో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా పెట్టుకున్నాడు ప్రశాంత్ నీల్ అయితే, అది ఫేవరెట్ హీరోతో, అదే ఎన్టీఆర్ తో. సో భీకరంగా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కి పీక్స్ లో ఉంది ఈ సినిమా పైన హోప్స్ అయితే. సో మోస్ట్ అవాయిడెడ్ సినిమా ఇదైతే ఫ్యాన్స్ దృష్టిలో అయితే. బట్ కలెక్షన్స్, వేర్ ఇస్ ద కలెక్షన్స్? ఎంత అంటే ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్ నీలే అఫ్ కోర్స్ వార్ 2 కంటే. బట్ వార్ 2 కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుందా ఎన్టీఆర్ నీల్? ఖచ్చితంగానా? డౌట్ లేదా అంటే మాత్రం క్లియర్ గా మనం చెప్పుకోవాల్సింది భయ్యా, వార్ 2 కంటే ఎన్టీఆర్ నీల్ ఎక్కువ కలెక్ట్ చేయలేదు. ఎస్, ఇది ఫ్యాక్ట్. కొంచెం తక్కువ కలెక్ట్ చేయొచ్చు, ఒక 300-200 crores మార్జిన్ తో. ఎస్, ఖచ్చితంగా 300 crores 400 crores మార్జిన్ తో వార్ 2 ఫస్ట్ ప్లేస్ లో ఉండిపోతుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇది మల్టీ స్టారర్ మూవీ, అందులోనూ హిందీ మార్కెట్ హ్యూజ్ గా ఉండబోతుంది. సో ఆ క్యాప్చర్ ని ఈజీగా వార్ 2 ఫుల్ చేసుకోగలదు. బట్ ఇక్కడ ఎన్టీఆర్ నీల్ కి హిందీ మార్కెట్ అంత పుల్ ఆఫ్ ఇవ్వదు. బట్ ఇక్కడే ఒక సస్పెన్స్ ఉంది రోయ్. ఎస్, అదేంట్రా అంటే ఫస్ట్ వార్ 2 సినిమా రాబోతుంది. సో ఎన్టీఆర్ కి ఫుల్ క్రేజీ సబ్జెక్ట్ గానే పడింతే అక్కడ ఒక రేంజ్ లో హిందీ ఆడియన్స్ వార్ 2తో ఆకట్టుకోగలిగితే ఎన్టీఆర్ ని, సో నా తెలిసిన దొరకు హిందీలో వార్ 2 తర్వాత ఈజీగా ఎన్టీఆర్ లాగేస్తాడు భయ్యా. సో ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టు వార్ 2 తర్వాత వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు హిందీ మార్కెట్ లో. బికాజ్ వార్ 2 సక్సెస్ ఆ రేంజ్ కనుక ఇస్తే ఎన్టీఆర్ కి మార్కెట్ పెరిగితే అన్డౌటెడ్లీ ఖచ్చితంగా ఎన్టీఆర్ నీల్ వార్ 2 కలెక్షన్ బీట్ కొట్టేస్తుంది అనే దాంట్లో సందేహం లేదు, విత్ హిట్ టాక్ మాత్రమే. ఓకే, సో ఇది గ్యాస్ సంగతి అయితే. నాకైతే ఖచ్చితంగా వార్ 2లో ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ పీక్స్ ఎక్కేసి హిందీ వాళ్ళకి బాగా ఎక్కితే మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ నీల్ సబ్జెక్ట్ మాత్రం ఒక రేంజ్ లో ఊచుకోవాల్సి
వస్తుంది హిందీ మార్కెట్ లో, అందులో డౌట్ లేదు. సో ఖచ్చితంగా నా దేశం వరకు వార్ 2 అయితే ప్రస్తుతానికైతే #1 ప్లేస్ లో ఉండబోతుంది కలెక్షన్స్ రూపంలో. క్రేజ్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ నీల్ దరిదాపులో కూడా రాలేదు. ఎన్టీఆర్ నీల్ క్రేజ్ వైజ్ వేరే లెవెల్ అబ్బా అంతే. సో మొత్తానికి చూడాలి మళ్ళీ ఏ రేంజ్ లో కొట్టబోతుందో పోటాపోటీగా. సో ఖచ్చితంగా ఇదే సినిమా ఎక్కువ రాబోతుంది కలెక్షన్ మనం చెప్పడానికి అవ్వదు. వార్ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా చెప్పేస్తా వార్ 2 సినిమా కలెక్షన్ కొడుతుందా లేదా ఎన్టీఆర్ నీల్ అని. సో చూద్దాం మరి మీకేమనిపిస్తుంది, తప్పకుండా కంట్రోల్ తెలియడం వల్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ వైబ్స్.